ఉద్దండ పిండాల్లాంటి మన కిడ్నీలు ఏ కారణంగానైనా చతికిల పడినప్పుడు మన శరీరం మొత్తం వ్యర్థాలు మలినాలతో నిండిపోతుంది. ఈ పరిస్థితి చివరికి ప్రాణాపాయానికి దారితీస్తుంది. ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు బయట నుంచి కిడ్నీలాగా పనిచేసే కృత్రిమ యంత్రాల తోడ్పాటును తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియని డయాలసిస్ అంటారు. కిడ్నీలు విఫలమైన వారికి డయాలసిస్ అనేది సంజీవని లాంటిది. అయితే డయాలసిస్ మీద జీవనం సాగిస్తున్నప్పుడు ఆరోగ్యాన్ని బేషుగ్గా ఉంచుకునేందుకు జీవనశైలి మొదలుకొని ఆహారపు అలవాట్ల దాకా చాలా జాగ్రత్తలనే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో డయాలసిస్ మీద ఉన్నప్పుడు ఆహార నియమాలు ఎలా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ డయాలసిస్లో ఉన్న పేషెంట్స్కి కొన్ని రకాల ఆహార నిబంధనలు చేసుకుంటూ ఉండాలి. ఇలాంటి వాళ్ళము డయాలసిస్ మీద ఉన్న వాళ్ళు నీళ్లు చాలా తగ్గించాలి. 1 లీటరు అంటే చారు, సాంబారు, మజ్జిగ అన్నిటిలో నీళ్లు కలుపుకొని 1 లీటర్ ఉండాలి. 1.5 వరకు పర్వాలేదు, గుక్కలుగా తాగుతూ ఉండాలి. ఎక్కువ నీరు ఉన్న పళ్ళు కానీ ఇలాంటివన్నీ తినడం మానేసేయాలి. పూర్తిగా అన్నీ పనికిరావు. గ్రేప్స్ కానీ ఇలాంటివన్నీ పనికిరావు. తినే ఫ్రూట్ యాపిల్ కానీ, పప్పాయ కానీ, జాంకాయ కానీ అటువంటివి తినాలి. అందులో పీస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అవి తినాలి. ఆకుకూరలు ఎన్ని ఆకుకూరలైనా తినచ్చు. కానీ ఇలాంటి వాళ్ళకి కొంతమందికి ఏం చేస్తారంటే నేను చెప్పినట్లు బ్లడ్ థిన్నర్స్ అని ఇస్తారు. అలాంటప్పుడు ఆకుకూరలు వాడకూడదు, చాలా తక్కువ పెట్టుకు తినాలి. మిగతా కూరగాయలు, దుంప కూరలు తగ్గించాలి. డయాలసిస్ వాళ్ళకి షుగర్ వల్ల డయాలసిస్ రావచ్చు. ఎందుకంటే షుగర్ ఎక్కువైపోయినప్పుడు కిడ్నీ ఆ షుగర్ని బయటికి తీయలేదనమాట. యూరిన్లో షుగర్ వచ్చారు. ఆ యూరిన్లో షుగర్ ఎక్కువైపోయినప్పుడు ఆటోమేటిక్గా కిడ్నీ అది చేసి ఆ పని ఇంకా చేయలేక కిడ్నీ దెబ్బతినేస్తుంది. అలాంటప్పుడు షుగర్ ఉండిపోద్ది, వాటర్ కూడా బాడీలో ఉండిపోవడం వలన డయాలసిస్ చేయవలసి వస్తుంది. ఒకసారి కిడ్నీ ఫెయిల్ అయిందంటే దాన్ని బాగు చేసే పద్ధతి ఏమీ లేదు. అది డయాలసిస్ మీద పెట్టవలసిందే. డయాలసిస్ చేసిన తర్వాత చాలా వీక్ అయిపోతారు. అలాంటప్పుడు చాలా జాగ్రత్తగా వాళ్ళని కాపాడుకోవాలి. ఎక్కువ నీళ్లున్న ఆహారం ఇవ్వకుండా కొంచెం మాంసకృతులు ఉండి, కూరగాయలు సాధ్యమైనంత మటుకు పప్పు, బ్రౌన్ రైస్ ఇటువంటి డయాబెటిక్ పేషెంట్స్ లాంటివి పెట్టి కడుపు నిండడానికి పీచు ఎక్కువ ఆహారం, కొంచెం ఆకుకూరలు ఎక్కువ పెట్టుకొని అలా చేస్తూ ఉండాలి. కానీ వీళ్ళకి ఇంకో ప్రాబ్లం ఏంటంటే పాలకూర, టమాటా కలిపి పెట్టకూడదు. అది కూడా దెబ్బతినేస్తుంది. అందుకని వీళ్ళకి చాలా జాగ్రత్తగా పాలకూర వండినప్పుడు ఆ రోజు టమాటాలు వాడకుండా ఉండాలి. పాలు శాతం కూడా తగ్గించుకొని ఉప్పు తగ్గించాలి. డయాలసిస్ చేయడం మటుకు చాలా జాగ్రత్తగా కంట్రోల్ చేసుకొని ఈ పొటాషియం పెరగనివ్వకుండా, హార్ట్ మీద రానివ్వకుండా చూసుకుంటూ ఉంటే